మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇంతకుముందు చూసిన విధంగా దేవుడు సంఘానికి ఇచ్చిన ఆదేశాలు, దాన్ని మనం ఇంగ్లీష్లో ఆర్డినెన్స్ అన్నాం కదా, అవి రెండు అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. ఒకటి ఏంటంటే బ్యాప్టిజం, రెండవదిగా ప్రభు భోజనం. ఇంగ్లీష్లో దాన్ని మనం కమ్యూనియన్ అని అంటాం. అయితే ఈ యొక్క ప్రభు బల్లారాధన అనేది యేసుక్రీస్తు చేతనే ఆరంభించడం జరిగిందనమాట, లేకపోతే స్థాపించడం జరిగింది. ఇది ఆయన అప్పగించబడే రాత్రి ఆయన శిష్యులకు దాన్ని కొనసాగించమని ఆయన ఆజ్ఞాపించాడు. దీన్ని మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చూస్తూ ఉంటాం. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయంలో, లోకా సువార్త 22వ అధ్యాయంలో కూడా మనం ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటామని. అయితే ఈ నిబంధనను లేదా ఆజ్ఞను అమలులోకి తేవడానికి యేసుక్రీస్తు యొక్క మరణం అనేది అవసరమైంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, పాపములకు క్షమాపణ మరణం ద్వారానే కలుగుతుంది. కాబట్టి పౌలు కూడా ఈ ఆజ్ఞను కొరింథు సంఘానికి గుర్తు చేశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, అసలు ఈ ప్రభు బల్ల అంటే ఏంటి? మన క్రైస్తవ్యంలో కూడా దీని గురించి 4 భిన్న లేకపోతే వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ఆ 4 అభిప్రాయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అని అంటారనమాట. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. మనం ప్రభు బలలో వాడే రొట్టె, అదేవిధంగా ద్రాక్ష రసం, ఇవన్నీ కూడా లిటరల్గా లేకపోతే నిజంగా క్రీస్తు యొక్క శరీరంగాను, అదేవిధంగా క్రీస్తు యొక్క రక్తంగాను మారిపోతాయి అని చెప్పేసి ఈ యొక్క అభిప్రాయం. అయితే క్యాథలిక్ సంఘం వాళ్ళు ఈ యొక్క ప్రభు బల గురించి చెప్పే లేకపోతే నమ్మేది ఏంటంటే ఈ ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. అయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళ యొక్క బోధన ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే విశ్వాసులందరూ కూడి దీనికోసం సిద్ధపడతారో, ఎప్పుడైతే యాజకుడు దీనికోసం ప్రార్థన చేస్తారో, అప్పుడు గొప్ప అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగినప్పుడు నిజంగా ఈ యొక్క రొట్టె అనేది క్రీస్తు యొక్క శరీరంగా మారుతుంది. ఈ యొక్క జ్యూస్ అనేది లేకపోతే ఈ యొక్క ద్రాక్షరసం అనేది నిజంగా క్రీస్తు యొక్క రక్తం కింద మారిపోతుందని వాళ్ళు బోధన చేస్తూ ఉంటారు. క్యాథలిక్ సంఘం ప్రకారం ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుంచి లోని బోధన అని వారు నమ్ముతారు. ఒక ఆధునిక రోమన్ క్యాథలిక్ థియాలజియన్ దీనిని రక్షణతో సమానంగా చూస్తూ ఇలా వ్యాఖ్యానించాడు. ఏమనంటే, తన శరీరం మరియు రక్తంలో యేసు తానే అర్పించుకున్నాడు. ఆయనే స్వయంగా రక్షణ కొరకు బహుమానంగా తను సమర్పించుకున్నాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్ని మనం నమ్మడానికి కొన్ని గంభీరమైన సమస్యలు ఉన్నాయి. ఒకవేళ సరే ఈ యొక్క ప్రభు బలలో నిజంగా క్రీస్తు రక్తం యొక్క రొట్టె అనేది, ద్రాక్షరసం అనేది క్రీస్తు రక్తం కింద మారితే, దాన్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే, ఇది క్రీస్తు చేసిన త్యాగానికి లేదా ఇది క్రీస్తు చేసిన త్యాగాన్ని సంపూర్తి చేయలేదు అని నమ్ముతున్నట్లే. ఎందుకు ఇలా అన్నానంటే, మనం అందరం కలిసి లేకపోతే విశ్వాసులు అందరూ కలిసి వచ్చి ఆరాధిస్తున్నప్పుడు ఆ త్యాగం ఇంకా కొనసాగుతున్నట్లు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చెప్తుంది ఏంటంటే, క్రీస్తు తాను చేసిన పనిని పూర్తి చేశారని ప్రకటించారు. అలాగే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఈ యొక్క ఈ గ్రంథకర్త కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఈ బోధన సత్యమైతే, ఒకవేళ ఈ బోధ సత్యమైతే, క్రీస్తు మానవ శరీరం సర్వవ్యాపిగా ఉండాలి. కానీ అపోస్తలుల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 56వ వచనంలో ఆయన శరీరం పరలోకంలో ఒక నిశ్చిత స్థలంలో ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. అయితే ఈ యొక్క విషయాన్ని రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు బోధించే విషయాన్ని మనం నమ్మినప్పుడు, మనం బైబిల్ చెప్పే విషయాలు కొన్ని వాటికి మనం వ్యతిరేకంగా అవుతూ ఉన్నాం. అంటే రెండు వేరు అవుతూ ఉన్నాయన్నమాట. అయితే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు నమ్మేది అబద్ధం అని చెప్పేసి, లేకపోతే వాళ్ళు నమ్మేది బైబిల్ అనుసారమైనది కాదని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే ప్రభువు దీన్ని స్థాపించేటప్పుడు, ఇది నా శరీరం నా రక్తం అనే పదబంధాన్ని ఉపయోగించడం ఒక ఉపమానం లేదా సాదృశ్యకంగా ఉపయోగించబడింది, కానీ ఇది లిటరల్గా లేదా నిజంగా మారుతుందని కాదు. అయితే అప్పటి సమయంలో యేసు శారీరకంగా అక్కడే ఉన్న ఆ పదార్థాలు మరియు క్రీస్తు వేరువేరుగా ఉన్నాయి. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఆయన నా మాంసంను తినండి, నా రక్తము తాగండి అని చెప్పడం ద్వారా రక్షణ కలిగించే విశ్వాస సంబంధాన్ని ఘనంగా చూపించేందుకు శక్తివంతమైన ఉపమానం ఉపయోగించారు. అయితే ఈ వాక్యాలను నేరుగా అర్థం చేసుకోవడం అంటే వాక్యార్థ విశ్లేషణ, అంటే దాన్ని హెర్మెటిక్స్ అంటాం.
హెర్మోంటిక్స్ యొక్క మూలమైన నియమాలను ఉల్లంఘించడమే. అయితే లేవీలు రాసిన లేవి కాండము 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే యూదులకు రక్తాన్ని త్రాగడం నిషిద్ధం అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. యేసుక్రీస్తు అప్పగించబడే రాత్రి నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి అని చెప్పినప్పుడు ఒకవేళ అది నిజంగా లిటరల్గా ఆయన శరీరం రక్తము ఒకవేళ అని నమ్మినట్లయితే మనం ఏం చేస్తున్నామంటే లేవి కాండంలో చెప్తున్న ఒక విషయానికి మనం వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాం. అంటే బైబిల్ చెప్పే విషయాలు రెండు కూడా వేరు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉన్నాం. అంటే ఇంకో మాట ఏంటంటే దేవుడు ఇచ్చిన చట్టానికి మనం విరుద్ధంగా వెళ్తున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రెండో అభిప్రాయం ఏంటంటే కాన్సబ్స్టాన్షియేషన్. ఇది సాధారణంగా లూథరన్ వాళ్ళు నమ్మేదన్నమాట. అది కాన్సబ్స్టాన్షియేషన్ అంటే ఏంటంటే క్రీస్తు శరీరం మరియు రక్తం ఫిజికల్గా అంటే నిజంగా ఆ యొక్క శరీరం రక్తం కింద ఆ రొట్టె జ్యూస్ అనేది మారవు, కానీ ఆ యొక్క రొట్టెలోను ఆ యొక్క శరీరంలోను క్రీస్తు ఉంటాడు అనే ఉనికి అనేది దాంట్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో క్రైస్ట్ ఇస్ ప్రజెంట్ ఇన్ అండ్ విత్, అంటే ఆ యొక్క రొట్టెలో ఆ యొక్క జ్యూస్లో ఉన్నాడు అని చెప్పేసి ఆ యొక్క శరీరంలో ఆ యొక్క రొట్టెలో ఆ యొక్క జ్యూస్లో క్రీస్తు యొక్క ఉనికి ఉంది అని చెప్పేసి అని వాళ్ళు మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఈ అంశాన్ని ఎలా వివరిస్తాడు. ఇనుపరాడిని అగ్నిలో ఉంచినప్పుడు ఆ యొక్క ఇనుపరాడిని పూర్తిగా అగ్నిలో పెట్టినా సరే ఆ రాడ్డు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుముగానే ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. లూథరన్ అభిప్రాయానికి ఉన్న సమస్య ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ఇది నా శరీరము ఇది నా రక్తము అని వాడినప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే అది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్గా వాళ్ళు అర్థం చేసుకోలేదు, కానీ వాళ్ళు దాన్ని వేరుగా అర్థం చేసుకున్నారు. కానీ అక్కడ మనం చూసినట్లయితే దేవుడు దాన్ని ఉపమాన రీతిగా లేకపోతే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్గా దాన్ని వాడడం జరిగిందనమాట. అది లిటరల్గా లేకపోతే ఆయన ఆ యొక్క దాంట్లో ఆయన యొక్క ఉనికి అనేది ఉంటుందని, ఆయన యొక్క ప్రజెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఆయన అక్కడ చెప్పలేదు. అదే మూడోదిగా మనం చూసినట్లయితే రిఫార్మ్డ్ వ్యూ. దీన్ని చాలామంది క్యాల్వినిస్టిక్ వ్యూ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే క్యాల్విన్ అనే వ్యక్తి చేసిన బోధల్లో ఆయన చెప్పే విషయాల్లో ఈ యొక్క విషయం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన నమ్మే విషయాన్ని వాళ్ళు రిఫార్మ్ వ్యూ అని చెప్పేసి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క రిఫార్మ్ వ్యూ లేకపోతే క్యాల్వినిస్టిక్ వ్యూ వాళ్ళు నమ్మేది దగ్గరగా నేను లాస్ట్ చెప్పబోయే యొక్క అభిప్రాయానికి దగ్గరగా ఉంటుంది, కానీ రెండు వేరుగా ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా అన్నానంటే ఈ యొక్క క్యాల్వినిస్ట్ వ్యూ లేకపోతే రిఫార్మ్ వ్యూ వాళ్ళు నమ్మే యొక్క నమ్మకం లేకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అంటే ప్రభువులోని రొట్టె మరియు ద్రాక్షరసం లేకపోతే జ్యూస్ అనేది నిజంగా క్రీస్తు యొక్క రక్తంగాను క్రీస్తు యొక్క శరీరంగాను మారదు. అదేవిధంగా క్రీస్తు యొక్క ఉనికి అనేది ఆ యొక్క ప్రజెన్స్ అనేది అందులో ఉండదు. కానీ క్రీస్తు ఆధ్యాత్మికంగా లేకపోతే స్పిరిచువల్గా ఆ యొక్క లార్డ్ సప్పర్లో లేకపోతే ప్రభు బలలో ఆయన పాల్గొంటాడు, లేకపోతే స్పిరిచువల్గా ఆయన ఉంటాడు అని చెప్పేసి ఈ యొక్క వ్యూ అనేది చెప్తూ ఉందన్నమాట. ఈ యొక్క అభిప్రాయం గలవారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క క్యాల్విన్ బోధన ప్రకారం క్రీస్తు తన సంపూర్ణ వ్యక్తిత్వంలో శరీరంతో మరియు రక్తంతో సహా హాజరుగా ఉండి విశ్వాసులు ఆయనతో దివ్యమైన అనుభవం పొందుతారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఆయన శరీరము మరియు రక్తము భౌతికంగా పరలోకంలో ఉన్న అవి విశ్వాసకి జీవంనిచ్చే ప్రభావాన్ని కలిగిస్తాయని ఆయన నమ్మాడు. అయితే క్యాల్విన్ బోధన ప్రకారం మనం ఆలోచించినట్లయితే ఆయన చెప్తున్నాడు ఏంటంటే క్రీస్తు శరీరం అనేది ఇక్కడ భౌతికంగా లేకపోయినా సరే, ఆయన పరలోకంలో ఉన్నా సరే, అవి ఆచరించడం ద్వారా ఈ యొక్క ప్రభు బలాన్ని ఆచరించడం ద్వారా ఒక విశ్వాసకి అవి జీవాన్ని ఇస్తాయి, లేకపోతే అవి మన యొక్క విశ్వాసంలో ప్రభావాన్ని చూపిస్తాయి, ప్రభావాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కమ్యూనియన్లో యొక్క ప్రభు బలలో పాల్గొనే వారికి
కృప ప్రసరించబడుతుంది. ఇది దేవుని వాక్యం ద్వారా లభించే కృపతో సమానమే. అంతేకాదు ఇది ఆ వాక్యానికి ప్రభావాన్ని మరింతగా పెంచుతుంది అని కూడా ఆ యొక్క విషయాన్ని నమ్మేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక విషయంలో చెప్పాలి అంటే ఈ యొక్క రిఫార్మ్ వ్యూ వాళ్ళు నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ఆ యొక్క రొట్టెలోను ఆ యొక్క ద్రాక్షరసంలోను స్పిరిచువల్గా ఆయన ఉంటాడు, ఆధ్యాత్మికంగా ఆయన దాంట్లో ఆ యొక్క కార్యక్రమంలో ఆయన ఉంటాడని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క ప్రభు బలను ఆచరించడం ద్వారా ఆచరించడం ద్వారా విశ్వాసకి కృప అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి అని, లేకపోతే ఈ యొక్క కృప అనేది దేవుని వాక్యం ద్వారా ఎలాగైతే ఆయన కృప లభించబడుతుందో ఈ విధంగా ఈ యొక్క ప్రభు బలను ఆచరించినప్పుడు కూడా అటువంటి కృపే మనకు అనుగ్రహించబడుతుందని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని నమ్మేవాళ్ళు చెప్తూ ఉన్నారు. అది అంత మాత్రమే కాదు, కానీ దీన్ని ఆచరించడం ద్వారా దేవుని యొక్క కృపను ఆ యొక్క ప్రభావాన్ని ఇంకా మరింతగా పెంచుకోవడానికి సహాయపడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ యొక్క రిఫార్మ్డ్ వ్యూ లేకపోతే క్యాల్వినిస్టిక్ వ్యూలో ఉన్న సమస్య ఏంటంటే బైబిల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క ప్రభు బలారాధన ద్వారా లేకపోతే ఈ యొక్క కమ్యూనియన్ ద్వారా విశ్వాసులు కృపను పొందుతారని బైబిల్ గ్రంథంలో ఎక్కడ స్పష్టంగా ప్రకటన కానీ సూచన కానీ ఎక్కడ కనిపించలేదు, మనం చూడమన్నమాట. కనుక మనం దీన్ని నమ్మలేం. లాస్ట్గా మెమోరియల్ వ్యూ, దీన్నే మనం ఏమంటామంటే లాస్ట్ది ఏంటంటే మెమోరియల్ వ్యూ. దీన్నే వేరొక పదంలో జ్వింగ్లియన్ వ్యూ అని కూడా అంటారు. జ్వింగ్లీ అనే వ్యక్తి సంస్కరణలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అనమాట. అయితే ఈ యొక్క వ్యక్తి చెప్పిన మాటల్ని లేకపోతే ఈ యొక్క వ్యక్తి చేసిన బోధ ఆధారంగా ఆయన చెప్పిన ఆ యొక్క అభిప్రాయం ఆధారం చేసుకొని ఈ యొక్క వ్యూకి మెమోరియల్ వ్యూ అని చెప్పేసి అని, లేకపోతే జ్వింగ్లియన్ వ్యూ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యూ ఏం చెప్తుంది, లేకపోతే ఈ యొక్క అభిప్రాయం నమ్మేవారు లేకపోతే ఈ యొక్క అభిప్రాయం గలవారు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క ప్రభు బల ఆరాధన లేకపోతే ప్రభు బల అనేది కేవలం యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఆయన పొందిన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే దీన్ని మనం ఉపయోగిస్తాము, లేకపోతే దీన్ని మనం పాటిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇందులో వాడే మన రొట్టె లేకపోతే బన్ లేకపోతే బ్రెడ్ అవ్వచ్చు, లేకపోతే జ్యూస్, లేకపోతే ద్రాక్షరసం అవ్వచ్చు, ఇవన్నీ కూడా కేవలం రూపకాలుగా మాత్రమే ఉన్నాయి. లేకపోతే కేవలం ఇవి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్గా మాత్రమే వాడబడ్డాయి, కానీ లిటరల్గా ఇవి వాడబడలేదు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ఈ యొక్క రొట్టెలోను ఈ యొక్క ద్రాక్షరసంలోనూ ఫిజికల్గా అంటే నిజంగా ఆయన లేడు, ఆయనకు ఉనికి కూడా లేదు. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క ప్రజెన్స్ అనేది స్పిరిచువల్గా కూడా ఈ యొక్క ప్రభు బలలో లేదు. ఇది కేవలం దేవుని యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం దీన్ని పాటిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దీన్ని పాటించడం ద్వారా మనం ఏదో ప్రత్యేకమైన కృపను మనం ఏం పొందుకోం, ఇది పాటించడం ద్వారా ప్రత్యేకమైన ఆశీర్వాదం మనం ఏం పొందుకోం, ఇది పాటించడం ద్వారా మనం ఏదో గొప్ప అద్భుతాన్ని మనం ఏం చూడం. ఇది కేవలం దేవుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకొని ఆయన్ని ఆరాధించడానికి మాత్రమే ఇది సంఘంగా మనం పాటిస్తూ ఉంటాం. కానీ మనం కొన్ని సంఘాల్లో చూసినట్లయితే చాలామంది ప్రభు బల్ల ఆరాధన రోజున మాత్రం చాలామంది వస్తూ ఉంటారు. జనం రక్షించబడిన వారు లేకపోతే రక్షించబడని చెప్పుకునేవారు మిగతా వారాల్లో సంఘంలో కనపడరు, కానీ ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధన రోజున మాత్రం చాలా సంఘం ఆ యొక్క రూమ్ అంతా ఆ యొక్క బిల్డింగ్ మొత్తం నిండిపోద్ది అనమాట. ఎందుకంటే ప్రభు బల్లో పాల్గొనాలి, ఆ రొట్టె తినడం వల్ల ద్రాక్షరసం త్రాగడం వల్ల నాలో స్వస్థత కలుగుతుంది, లేకపోతే నాలో గొప్ప కార్యం జరుగుతుంది, నేను ఏదో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటా అని చెప్పేసి చాలామంది తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ బైబిల్ అది చెప్పడం లేదు. బైబిల్ ట్రాన్స్సబ్స్టెన్షియేషన్ గురించి కానీ కాన్స్టబ్స్టెన్షియేషన్ గురించి కానీ రిఫార్మ్డ్ వ్యూ గురించి కానీ మాట్లాడతలేదు. కానీ కేవలం బైబిల్ చెప్తుందంటే ఇది కేవలం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే దీన్ని చేయమని దేవుడు ఆజ్ఞాపించడం జరిగిందనమాట. అయితే మనం ఏం నమ్ముతామంటే దీంట్లో మెమోరియల్ వ్యూ అనేది మనం నమ్ముతున్నాం. ఇది
మేము నమ్ముతున్నాం. ఎందుకంటే బైబిల్ ఇది స్పష్టంగా చెప్తుంది కనుక ఇది సత్యం అని చెప్పేసి మనం నమ్ముతూ ఉన్నాం.